హాయ్ బ్రో, అందరికి గుడ్ మార్నింగ్. పుష్ప 2 మూవీ రివ్యూ. నేను నైటే ప్రీమియర్ షోకి వెళ్ళొచ్చాను. మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 1 అవర్ సూపర్ ఉంది బ్రో. మూవీ ఫెంటాస్టిక్ మాస్ రాంపేజ్ ఆడిచ్చాడు. ఫస్ట్ 1 అవర్ సుకుమార్ గారి స్క్రీన్ ప్లే మంచిగా కనిపించింది. ఇందులో నో డౌట్ సూపర్. ఫస్ట్ 1 అవర్ మాత్రం సూపర్ అసలు. తర్వాత ఫైట్స్ బాగున్నాయి. 3 ఫైట్స్ ఉన్నాయి. జాతర ఫైటు సినిమాకే హైలైట్, సూపర్. తర్వాత సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. అల్లు అర్జున్ స్వాగ్ సూపర్ అసలు మాస్. పుష్ప 1 కంటే డబల్ ఉంటుంది, కన్ఫర్మ్ డబల్ ఉంటుంది. ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడాలంటే పాజిటివ్ అంటే మెయిన్గా చెప్పుకోవాలంటే పాజిటివ్ అంటే అల్లు అర్జున్ గారు, రష్మిక గారు, సాంగ్స్, ఫైట్స్, తర్వాత ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ కూడా ఓకే. ఇంకా సుకుమార్ గారి స్క్రీన్ ప్లే. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే మనము లెంతీ ఉంది కూడా కొద్దిగా, అంటే కొంచెం లెంతీ అయింది మూవీ కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది. తర్వాత ఫాసిల్ గారికి అంత స్కోప్ లేదేమో అనిపించింది. అంటే అంత విల్లినిజం అంత స్కోప్ లేదేమో అనిపించింది. స్టార్టింగ్లో చాలా బాగుంది. స్టార్ట్ చేసినప్పుడు చాలా నీట్గా తీసుకెళ్ళారు. పొంగ అదేదో సిను వైట్ల గారి మూవీస్లో, సారీ టు సే దిస్, సిను వైట్ల గారి మూవీస్లో ఎలా అయిపోతుందో విలన్స్ కొంచెం కామెడీగా చూపిస్తారు. అలాగా అట్లా ఆయనకి ఫాజిల్ గారిని కామెడియన్గా తీసుకెళ్ళిపోయారు. కామెడియన్ ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ నుంచి ఒక కామెడియన్ లాగా తీసుకెళ్లారు. అది కొంచెం నచ్చలేదు అనిపించింది. కొంచెం ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము, ఇంకా మంచి పవర్ఫుల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము. అది ఇంకా నెగిటివ్ అంటే అల్లు అర్జున్ గారు ఎక్కువ డామినేట్ చేశారండి. చెప్పాలంటే అల్లు అర్జున్ గారి ఎక్కువ డామినేషన్ ఉంది. అది కూడా కొంచెం ఓవర్ అయింది అనిపించింది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు, పెద్దగా ఏం లేదు స్టోరీ. నార్మల్ స్టోరీ లాగా అనిపించింది. పెద్దగా ఏం లేదు స్టోరీ, చెప్పుకునేంత ఏం లేదు. తర్వాత పుష్ప 3 అన్నారు. అది కూడా అంటే అవసరం లేదేమో పుష్ప 3 అని నా ఒపీనియన్, అవసరం లేదేమో అనిపించింది. ఓవరాల్గా మూవీ ఓకే, గుడ్. మరి అలా బ్యాడ్గా ఏం లేదు, మరి ఎక్సలెంట్ అని చెప్పలేను, మరి అసలు మాస్ ఎలిమెంట్స్ అయితే కిర్రాక్ ఉన్నాయి, ఇచ్చి పడేశారు నిజంగా. మాస్ ఎలిమెంట్స్ కోసం అయితే మూవీ పక్కా చూడాల్సిందే. ఇంకా చీరకట్టు ఫైట్ ఉంటుంది, అది జాతర ఫైట్ ఉంటుంది. జాతర ఫైట్ ర్యాంప్ పాడిచ్చినారు నిజంగా. ఇంకా లాస్ట్లో కూడా కొద్దిగా ల్యాగ్ అనిపించిందండి. క్లైమాక్స్ కూడా అంత అనుకున్నంతగా ఏం పెద్దగా అనిపించలేదు. అంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అంటే ఆ ట్రైలర్ చూసేటప్పటికి ట్రైలర్లో అసలు ఏదేదో అనిపించింది. అసలు సినిమా మొత్తం చుట్టూ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటే, మినిస్టర్ అనే అతను పుష్పాన్ని అవమానిస్తారండి. అక్కడ స్టార్ట్ అవుతుంది మూవీ. చెప్పాలంటే ఇదే, అవమానించడంతో పుష్ప రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, అది సినిమా స్టార్ట్ అయ్యేది అదే. సినిమా స్టోరీని బేసిక్గా అది. పెద్దగా అయితే ఏం లేదు, పెద్ద స్టోరీ అయితే ఏం లేదు. కానీ మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అల్లు అర్జున్ గారి కోసం మూవీ చూడొచ్చు. మేము నైట్ అంతా మేల్కొని మరి ఎందుకు చూసామంటే అల్లు అర్జున్ గారి కోసము. కాబట్టి 1 టైం వాచ్. మీకు ఎవరి మాటలు వినొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాటలు వినొద్దండి. నచ్చింది నచ్చలేదు ఎవరి మాటలు వినొద్దండి. ఒకసారి చూడండి, అది మీ ఒపీనియన్. అది మీకు నచ్చుతుందా లేదని మీ ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒకరు నచ్చుతుంది, ఒకరు నచ్చదు. ఒకసారి వెళ్ళండి, 1 టైం వాచ్. ఒకసారి వెళ్ళండి, చూడండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.